ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో టీమిండియా ఫుల్ జోష్లో ఉంది. అంచనాలకు తగ్గట్టే రాణిస్తూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ను సొంతం చేసుకుంది. భారత్కు ఇది 3వ ఛాంపియన్స్ ట్రోఫీ. ఫైనల్లో కివీస్ను ఓడించి రివెంజ్ తీర్చుకున్న టీమిండియా వరుసగా 2వ ఐసీసీ టైటిల్ను ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మెగా టోర్నీతో సీనియర్ క్రికెటర్లు రోహిత్, కోహ్లీ, జడేజాల రిటైర్మెంట్పై వార్తలు వచ్చాయి. టోర్నీ ముగియగానే వీరు వన్డేలకు గుడ్ బై చెబుతారన్న ప్రచారం జరిగింది. కానీ రిటైర్మెంట్పై ఎవ్వరూ ఎటువంటి ప్రకటన చేయలేదు. రోహిత్ కూడా తాను వన్డేల నుంచి తప్పుకోవడం లేదని క్లారిటీ ఇచ్చేశాడు. అటు విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్పై స్పందించాడు. తాను ఎప్పుడు వీడ్కోలు పలుకుతానన్న దానిపై హింట్ కూడా ఇచ్చాడు. తాను కూడా ఎప్పట్లో వన్డేల నుంచి రిటైర్ అవ్వనని విరాట్ కోహ్లీ చెప్పాడు. జట్టును యువ ఆటగాళ్లు విజయం వైపు సమర్థంగా నడిపించగలరు అనే నమ్మకం కలిగినప్పుడు తానే తప్పుకుంటానని మాట్లాడాడు. తాను వీడ్కోలు చెప్పిన జట్టు మంచి పొజిషన్లో ఉందనిపించినప్పుడే వెళ్తానని కమెంట్లు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో నిరాశ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి బౌన్స్ బ్యాక్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని కోహ్లీ చెప్పాడు. మనం జట్టు నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు జట్టును అత్యుత్తమ స్థానంలో ఉంచి మనం వీడాలన్నాడు. వచ్చే 8-10 ఏళ్ల పాటు ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు భారత్ బలంగా సిద్ధంగా ఉందన్నాడు. గిల్ అద్భుతంగా ఆడుతున్నాడని, శ్రేయస్ అయ్యర్ నిలకడగా రాణిస్తున్నాడని, రాహుల్ ఫినిషర్ రోల్ ప్లే చేస్తున్నాడని గుర్తు చేశాడు. హార్దిక్ బ్యాట్తో అద్భుతంగా చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ముందుగా తాము ఆస్ట్రేలియా పర్యటన తర్వాత పుంజుకోవాలని డిసైడ్ అయ్యామని చెప్పాడు. ఏదైనా పెద్ద టోర్నీలో గెలిచి తామేంటో నిరూపించాలనుకున్నామని, ఇప్పుడు ఈ విజయం సాధించడం గర్వంగా ఉందని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా యంగ్స్టర్స్తో కలిసి ఆడడం చాలా బాగుందన్నాడు. వాళ్ళలో అద్భుతమైన టాలెంట్ ఉందన్న కోహ్లీ యువ ఆటగాళ్లు భారత క్రికెట్ను సరైన దిశలోనే ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నట్లు చెప్పాడు. అవకాశం వచ్చినప్పుడల్లా వారంతా సత్తా చూపడం సంతోషంగా ఉందన్నాడు. వాళ్ళు కూడా తమదైన శైలిలో అద్భుతంగా ఆడుతున్నారు, అందుకే మేం బలమైన జట్టుగా ఉన్నామంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ 218 పరుగులు చేశాడు. పాకిస్తాన్తో మ్యాచ్ సెంచరీ సాధించాడు. మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఇదిలా ఉంటే రోహిత్, విరాట్ ఐసీసీ టోర్నమెంట్లో అత్యధిక ఫైనల్ మ్యాచ్ల్లో ఆడిన ప్లేయర్లుగా వరల్డ్ రికార్డ్ కొట్టారు. రోహిత్, విరాట్ తమ కెరియర్లో ఇప్పటివరకు చెరో 9 సార్లు ఐసీసీ ఫైనల్స్లో ప్రాతినిధ్యం వహించారు. మరే ఇతర బ్యాటర్లు కూడా ఇన్నిసార్లు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్స్ ఆడలేదు. ఈ లిస్టులో టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ 8 ఫైనల్స్తో 2వ ప్లేస్లో ఉన్నాడు. కాగా రవీంద్ర జడేజా, మహేల జయవర్ధనే, కుమార సంగకర్ర తలో 7 ఫైనల్స్ ఆడారు.